హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. నిన్న రంజాన్ కదా, మా పక్కింటి వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు, కానీ నాకు తినే అదృష్టం లేదు. నిన్న నేను చాలా ఫీల్ అయ్యాను. పక్కిల్లే కాబట్టి స్మెల్ అయితే మామూలుగా రాలేదు. ఏం చేస్తాం, మండే కాబట్టి తప్పలేదు. అలా మండే సాటర్డే తినకుండా అయినా ఉంటే ఒకటో రెండో కోళ్ళు బ్రతుకుంటాయని అలా ఉంటున్నా అండి. నేను చికెన్ తిన్న ప్రతిసారి కోడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక్కదానివి చికెన్ తినకపోతే భూమి మీద ఎన్ని కోళ్ళు బ్రతుకుండేవో ఏమో. అయినా వీళ్ళానికి ఏమీ పని ఉండదు, అడగగానే తెస్తాడు. ఓ 10 సార్లు అడిగితే 1, 2 సార్లు తేవచ్చుగా, ఎప్పుడు చూడు తింటూనే ఉంటుంది. కానీ చూసే వాళ్ళందరూ తినొచ్చుగా తినొచ్చుగా అంటారు. అదెంత తింటుందో నాకే తెలుసు, ఒక కోడిగా నాకే తెలుసు. వామ్మో, ఏంటి కోడి నా మీద ఇంత పగ పెట్టుకుందా, చికెన్ తింటాం మానేయాలి. కానీ నా వల్ల కాదే. ట్రై చేస్తా, పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయిన నన్ను మీకు పరిచయం చేస్తా. చికెన్ నార్మల్గా వండితే ఎంత టైం పడుతుందో ఏమో అని కుక్కర్లో వండేస్తున్నా. మీలో ఎంతమంది నాలా చికెన్ లవర్స్ ఉన్నారో అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే నాన్ వెజ్ తినకుండా ఒక 10 days కూడా ఉండలేను. బర్డ్ ఫ్లూలో ఎలా ఉన్నానో ఏమో, ఇప్పుడు ఆలోచిస్తుంటే నా గుండె పగిలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.